మంత్రి కొండా సురేఖ వరంగల్ నగరంలోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ మరియు నూతనంగా నిర్మాణమవుతున్న మోడల్ పండ్ల మార్కెట్ను జిల్లా కలెక్టర్ సత్య సరదాదేవి మేయర్ గుండు సుధారాణితో కలిసి సందర్శించారు. కూరగాయల మార్కెట్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తారని, అంతేకాకుండా మార్కెట్కు సంబంధం లేని వ్యక్తులకు గత శాసనసభ్యులు షట్టర్లతో పాటు ఫ్లాట్లు కేటాయించారని, మార్కెట్ను నమ్ముకొని వ్యాపారాలు చేస్తున్న వారు తీవ్రంగా నష్టపోయారని, ఎవరైతే అర్హులున్నారో వారందరికీ న్యాయం జరిగే విధంగా కమిటీ వేస్తారని, త్వరలోనే నూతనంగా నిర్మాణమవుతున్న పండ్ల మార్కెట్ పనులు కూడా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటారని మంత్రి కొండా సురేఖ అన్నారు. పరిస్థితుల్లో ఉంది. ఇక్కడ అసలైన ఎవరైతే అమ్ముకునే వాళ్ళు సంవత్సరాల తరబడిగా ఇక్కడ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగింది. కొత్తగా లైసెన్సులు తెప్పించి, కొత్తగా అరటిదారుల లైసెన్సులు తెప్పించి వాళ్ళు 400-500 వస్తాయి కావచ్చు పాపం వాళ్ళు అమ్ముకుంటే, ఆ వచ్చిన దాంట్లో సగం డబ్బులు కూడా ఈ పెద్దోళ్ళకే కట్టి మరి పేదోళ్ళు కడుపులు మరి మార్చుకొని బతికేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. మరి దీని మీద చాలా రోజులుగా అనుకుంటా ఉన్నా కూడా సమయం కుదరలేదు. ఫస్ట్ అవసరం వస్తుంది. వచ్చినప్పుడు దయచేసి మీరు రైతుల వైపు, న్యాయంగా ఉన్న వాళ్ళ వైపు నిలబడండి. మరి ఎవరిని తీసినా కూడా మీరు దయచేసి మనం ఏవైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకి 100% మేము ఇక్కడి నుంచి తొలగిస్తాము. అక్కడ మీరు ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.